Hi everyone, this is Moshe Dayan from Sinai Heights. మిర్చి మసాలా వెరీ స్పెషల్. అయితే చూడండి, ఈ మిర్చి మసాలా ఇష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. చలికాలంలో కానీ రెయినీ సీజన్లో కానీ ఇది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఒక మాట, ఎవరైనా సరే ఈ యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఓకే, అదేవిధంగా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. రండి మనం ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే దీనికి కావాల్సిన ఈ యొక్క మిర్చి మసాలాకి కావలసిన పదార్థాలు ఏంటి అంటే మిర్చి. అయితే మిర్చి చాలా పెద్దగా ఉంది, పొడుగ్గా ఉంది, కాబట్టి నేనేం చేశానంటే హాఫ్ కట్ చేశాను. ఇదిగోండి, ఇలాగ హాఫ్ కట్ చేసి ఇలాగ 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ మధ్యలో ఘాటు పెట్టాను అనమాట ఇలాగ. ఓకే, దీనికి ఈ యొక్క గింజలు అవి తీయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనం కారం అన్నది కొంచెం తగ్గించుకుంటాము, సరిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఈ యొక్క వింటర్ సీజన్కి మనకు ఎంతో ఉపయోగపడే నువ్వులు వాడుతున్నాము మనం దీనిలో. ఎందుకంటే కాస్తంత వేడిని కూడా కలిగిస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. నువ్వులు ఎక్కువ వేసుకుంటున్నాం దీనిలో. అంటే మనకి గ్రేవీ ఎంత కావాలంటే దాన్ని బట్టి వేసుకోవాలి, అంతే. అంతకు మించి వేరే రూల్స్ ఏమీ లేవు దీనికి. నేనైతే దీనిలో నువ్వులు ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న ఆనియన్, కొన్ని పల్లీలు, వేరుశనగ పప్పులు కొన్ని, తర్వాత ఒక 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ అంటే కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఇదిగోండి కాస్తంత కొత్తిమీర, తర్వాత 1 స్పూను కారము, అదేవిధంగా సరిపడేటంత సాల్ట్ వేసుకుంటాము. కాస్త చిటికెడ పసుపు వేసుకుంటాము. తాలింపు వేయడానికి 1 స్పూను ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, 1 స్పూన్ ఆయిల్. పోపులోకి ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటామన్నమాట ఫ్లేవర్ కోసము. అయితే ఒకటి ఫ్రెండ్స్, కారంలో మీది మసాలా కారం కాకుండా మామూలు చిల్లీ పౌడర్ అయితే కనుక మీరేం చేస్తారు అంటే కాస్త కొన్ని ధనియాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. నాదైతే మసాలా కారం కాబట్టి నేను ధనియాలు సెపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ధనియా పౌడర్ ఉన్నా సరే కాస్తంత, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఒక 1/2 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే చేదు వస్తుంది ఎక్కువైతే. సరేనా ఫ్రెండ్స్, మనము ఈ యొక్క దీనిలోకి ప్రొసీజర్లోకి వెళ్దాము. రండి, మీకు చూపిస్తాము. నేను కుక్కర్లో చేస్తున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 4 వేసాను ఎండుమిర్చి. వేసిన తర్వాత ఏం చేయాలి అంటే దీనిలోకి నేను ఒక 4 ఇవి కూడా వేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాను పైన టమాటా, అయితే నేను ఇవన్నీ కూడా నువ్వులు ఇవన్నీ కూడా నేను వేయించినవే కాబట్టి నేను మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, యాజ్ ఇట్ ఈజ్ పౌడరు వేసేస్తున్నా. ఇదిగోండి పౌడర్ అంతా కూడా వేస్తున్నా దీనిలోకి. తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ చింతపండు గుజ్జు, మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్. అంటే మరి పులుపు అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్, మనకు నచ్చిన విధానంలో చక్కగా మనం ఏమీ లేదు. ఈ రెసిపీతో ఏంటంటే ఒక ముద్ద ఎక్కువే తింటాం ఎవరైనా. ఓకే, ఇదిగోండి చింతపండు పేస్ట్ వేసుకున్నాను, కాస్తంత వాటర్ వేసుకున్నాను. దీనిలోకి సరిపడేటంత సాల్ట్,
సాల్ట్ మళ్ళీ అవసరమైతే దించే ముందు వేసుకోవచ్చు. ఇంకా దీనిలో కాస్తంత పసుపు కలర్ కోసము, తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం టర్మరిక్ వాడతాము కదా. దీనిలోకి కారము కొంచెం వేసుకుంటాము, ఒక అర స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. 2 పలావాకులు వేసుకుంటాము. తర్వాత కాస్తంత సోంపు దంచుకొని దీనిలో కాస్తంత వేస్తున్నమాట. చూడండి, సోంపు ఇది కూడా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనం ఇంకాస్త వేసుకోవచ్చు. ఒక్కసారి పులుపు ఏదైనా కావాలంటే టేస్ట్ చేసుకుంటే సరిపోయింది. దీంట్లో లాస్ట్గా ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. ఒకటి ఫ్రెండ్స్, ఇది దేనికి అంటే మెయిన్ నేను చెప్పేది, ఇది ఒక స్పెషల్ రెసిపీ. అయితే మనం మామూలు మిర్చితో కూడా మనం చేసుకోవచ్చు. మామూలు మిరపకాయలు అంటే కొద్దిగా లావుగా ఉన్నాయి ఉంటే కనుక మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక స్పెషల్ రెసిపీ మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి ఏమి లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే ఒక్క విజిల్తో అయిపోతుంది. ఒక్క విజిల్తో ఆఫ్ చేసేయచ్చు, మనకి కరెక్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కొంచెం వాటర్ ఉంది, అందుకనే నేను మళ్ళీ స్టవ్ వెలిగించాను. అయిపోయింది కర్రీ. కొంచెం దగ్గరికైతే బాగుంటుంది, గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. అంటే మీకు వీలైతే, మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. యూ టేస్ట్ ఇట్. ఓకే, చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలాసార్లు చేస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి మీకు కూడా చెప్పుదామన్న ఉద్దేశంతో ఈరోజు నేను చూపిస్తున్నాను మీకు. సరేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన యొక్క సైనై హైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. కాబట్టి తప్పనిసరిగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ I will meet you once again with another topic or with another video recipe. Till then, bye bye, have a nice time, bye. ఇదిగోండి మన యొక్క మిర్చి మసాలా. ఓకే, మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మనకి ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. వెజిటేరియన్ స్పెషల్ కాబట్టి అందరం తినొచ్చు, ఎప్పుడైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. సరేనా? కాస్త వీడియో మళ్ళీ ఇంకొకసారి ఒక మంచి టాపిక్తో కానీ రెసిపీతో కానీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్.